మీరు చూడండి. ఇప్పుడు రాత్రి పడుకుని 45 నిమిషాలు 50 నిమిషాలు ఉంటుంది స్ట్రైట్ టాక్. ఇతర ప్రజలు, ఇతర పార్టీలు ఆరోపణలు చేస్తున్న విషయాల మీద ఈ ప్రభుత్వం ఏం ఆలోచించింది, దాని వెనుకున్నటువంటి ఐడియాలజీ, భావజాలం ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పాను. మీ అందరూ చూస్తారని. ఎందుకు మీరు చూడాలంటే 10 మందికి వాస్తవాన్ని చెప్పగలిసినటువంటి శక్తివంతులు మీరు, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మీరు. నా స్ట్రైట్ టాక్ను ఒక్కసారి తీరుబడి ఉన్నప్పుడు మీ తాలూగా వాట్సాప్లో చూసి మీరు మరింత శక్తివంతంగా పనిచేయగలరని ఈ సందర్భంగా మనవి చేస్తూ, పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈసారి. 80 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. అందుకోసం వృద్ధులైనటువంటి వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు. మీరు వాళ్ళకి సాయం చేయండి. వాళ్ళు బ్యాలెట్కి అప్లికేషన్ పెట్టించి ఓటు వేయించే పని చేయండి. ఏ వృద్ధుడు నువ్వు చేస్తున్నటువంటి సేవకు, ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారానికి ఎవడు కృతజ్ఞత లేకుండా ఉండడు. ఈ ప్రభుత్వం పడిపోతే ఎలాగని చెప్పి, ఈ ప్రభుత్వం పడిపోయిన రోజునే వేలాది మంది ఈ రాష్ట్రంలో గుండె అయిపోయి చచ్చిపోతారని ఈ సందర్భంగా మనం. అందుకోసం ఆ పోస్టల్ బ్యాలెట్ ప్రతి వాలంటీర్కి నేను ఏం చెప్తున్నా అంటే, పోస్టల్ బ్యాలెట్ వేయించండి. మీరే వేసికండి, మీరు వేసి మండలం తప్పు. పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్ నింపేసి పెట్టించేయండి. పెట్టించి వాళ్ళ ఇష్టం వచ్చింది మీరు వేయమనండి. మీరు ఇష్టం వచ్చింది మీరు వేయమన్నా, మీరు వేయమన్నా వేయగలరు. ఎతికి వేసేస్తారు. దివ్యాంగులు ఉంది, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. దివ్యాంగులకు కూడా ఇస్తారు ఓటు. కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఇది ఇస్తారు, రూల్స్లో ఇచ్చింది. వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళలేరు, నడవలేరు, ఈ బాధలన్నీ. తర్వాత మన పట్ల కూడా కోపంగా ఉన్నారు కొంతమంది. ఏమనుకుంటారంటారు, ఇలాగెలగెలగెలగెలగేయాలని మీరు నొక్కియాలని చూస్తుంటారు. ఆ నొక్కిడలకు గట్టేపని మనం అలౌ చేయడానికి వీల్లేదు. అవసరమైతే మీరు ఏజెంట్లుగా లోపల కూర్చోవలసి వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, మీకు అప్డేట్ లేదు, ఆ బ్యారియర్స్ ఏం లేవు. వాలంటీర్ అంటే సర్వీస్ రూల్స్ గట్ట ఏం లేవు. అవసరమైతే వాలంటీరే ఏజెంట్గా కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. అది కూడా మేము ఆలోచన చేస్తున్నాం. వాలంటీర్ సార్ ఏది ఏ రకమైన ప్రతిఫలం ఆశించినటువంటి ఒక స్వచ్ఛంద సేవకుడు. నేను ఎలాగో నువ్వు అంతే. అందుకోసం నీకు అలాంటి సర్వీస్ రూల్స్ గట్రా నీకేం అడ్డు రావు. అందుకోసం అవసరమైతే చూడాలి. దొంగ ఓట్లు వేసేస్తాం, ఈ ప్రభుత్వానికి కన్నం పెట్టేస్తాం అనే వాళ్ళు ఎవడైనా ఉంటే వాళ్ళ ఆటలు పప్పులు ఉడకవు అన్నటువంటిది మనం రుజువు చేయాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు గ్రామాల్లో కలుస్తాం. అందరికీ మీ గ్రామాల్లో ఆ గౌరవం చేసే ఏర్పాట్లు సంబంధిత ఎంపీడీఓలు, మీ అధికారులు, ఇక్కడ కార్పొరేషన్లో మున్సిపల్ కమిషనర్, మీ ప్రాంతపు నాయకులు, మీ గౌరవాలన్నీ అక్కడ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కొద్దిమందికి ఇది ఇచ్చిన తర్వాత మనందరం కలిసి భోజనం చేసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దామని ఈ సందర్భంగా కోరుతూ, ఈ ఏర్పాట్లన్నీ బాగా చేసిన మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు ఎవరైతే మండల పరిషత్ నుంచి ఉన్నారో చాలా చక్కగా ఏర్పాటు చేస్తారు. అందరూ మీరు చివరిదాకా ఉన్నారు, చాలా సంతోషం. 1700 మంది జగనన్న చెప్పినటువంటి సైనికులు ఈనాడు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడే అవకాశం నాకు కూడా వచ్చింది. ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు. నమస్కారం.